బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గ్లావుడు అనే మహర్షి యొక్క భార్య పేరు మిత్ర. ఒకసారి మిత్ర గ్లావ దంపతులు దల్భుడి ఆశ్రమానికి వచ్చి ఆ దాల్భుడిని చూసి అతడి తేజస్సుకు ముగ్ధులై, ఈ పిల్లవాడిని మేము పెంచుకుంటాం, మాకిచ్చేయండి అని అడిగాడు. దల్భ్య మహర్షి సరే పెంచుకోండి అని పిల్లవాడిని ఇచ్చేశాడు. దాల్భ్యుడు గ్లావుడి వద్ద పెరిగాడు. ఇలా కన్న తండ్రి పెంపుడు తండ్రి ఇద్దరి వద్ద కూడా పెరగటం వల్ల దాల్భుడికి ద్యాముష్యాయణ అనే పేరు వచ్చింది. ద్యాముష్యాయన. మిత్ర గ్లావ దంపతుల దగ్గర పెరగటం వల్ల దాల్భుడిని గ్లావ మిత్రేయుడు అన్నారు, గ్లావ మైత్రేయుడు అన్నారు. ఆయన యొక్క ఉపాసనా మార్గాన్ని స్వయంగా చాంద్యోగ్యం అనే ఉపనిషత్తు వర్ణించింది. దీన్ని బట్టి ఆయన ఎంత గొప్పవాడో, ఆయన చేసిన ఉపాసన ఎంతటిదో మనకు అర్థమవుతుంది. ఉపనిషత్తు ప్రకారం బకదాల్భుడు బాల్యంలోనే ముఖ్య ప్రాణాన్ని ఉపాసన చేసి నైమిషారణ్యంలోని ఋషుల యజ్ఞంలో ఉద్గాతగా నిలిచాడు. స్వయంగా దాల్భుడే ఉద్గాత అవ్వటం వల్ల ఆ ఋషుల యజ్ఞం ఏ ఆటంకాలు లేకుండా సాంగంగా పూర్తి అయ్యాయి. వారి కామనలన్నీ తీరాయి. యత్కృపాలేశ మాత్రేణ వయం యజ్ఞఫలాశినః అభూయతం దాల్భ్యమౌనిం నమామ శ్రద్ధయా సదా. ఒకసారి ఒక చోట దాల్భ్య మహర్షికి ఒక తెల్లని కుక్క, కొన్ని చిన్న కుక్కలు కనిపించాయి. అవి ఒకదాని తోకను ఒకటి కరిచి పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి. ఆ దాల్భుడు ఆ వింతను చూస్తూ ఉండిపోయాడు. ఆ కుక్కలు కాసేపు అలా తిరిగి అన్నీ కలిసి ఒక చోట కూర్చొని తేహా అని వినిపించేలా మొరిగాయి. తేహా అని. ఆ దృశ్యాన్ని చూసిన దాల్భ్య మహర్షికి బహిష్ పవమాన మంత్రాలను చదువుతూ తిరిగే ఋత్వీకులు గుర్తుకొచ్చారు. పవమాన మంత్రాలు తిరిగేటువంటి ఋత్వీకులు గుర్తుకొచ్చారు. అప్పుడు ఆయన యజ్ఞంలో ఆ ఋత్వీకులు చేయవలసిన విధులను లోకానికి తెలిపాడు. ఈ పనిలో దాల్భుడికి చాలా కీర్తి వచ్చింది. ఇలా వైదిక కర్మకు ఉపయోగించే ఎన్నో విషయాలను తెలిపి ఆయన తీవ్రమైన తపస్సుకు ఉపక్రమించాడు. మహావిష్ణువుకై తపస్సు చేశాడు. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. కేశవం మాధవం రామనారాయణం కేశవం మాధవం రామనారాయణం 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 రామనారాయణం. అచ్యుతం కేశవం
గోపాల నందన నందన వినుత గోపాల గోవింద నందన వినుత గోపాల గోవింద అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీహరం మాధవం రామనారాయణం ఆదినారాయణం లక్ష్మీనారాయణం ఆదినారాయణం లక్ష్మీనారాయణం సత్యనారాయణం నరనారాయణం సత్యనారాయణం నరనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం రామ రామ గోపాల రామనారాయణం రామ రామ గోపాల రామనారాయణం 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 అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. మహావిష్ణువు అనుగ్రహంతో జన్మించిన తపస్సు చేసి తన సాధనతో విష్ణు అనుగ్రహాన్ని పొందాలనుకోవటం దాల్మ్య మహర్షిలోని గొప్పతనం. ఆయన తీవ్రమైన తపస్సు చేసి మార్కండేయుడు మొదలైన మహర్షుల గుంపులో చేరాడు. చిరంజీవి అయ్యాడు. సముద్రంలో ఒక అద్భుతమైన ద్వీపాన్ని నిర్మించుకొని అందులోనే ఉంటూ తపస్సు సాగించాడు. కాలం దొర్లింది. పాండవులు వనవాసం చేస్తూ ద్వైతవనానికి వచ్చారు. ఎందరో మహర్షులు వారిని కలిసి ధైర్యం చెప్పారు. దాల్భ్యుడు కూడా అనుకోని అతిథిలాగా ద్వైతవనానికి వచ్చి పాండవులను కలిసి వారితో ఇలా అన్నాడు: పాండుకుమారులారా, నేను ఇంతవరకు కౌరవుల్లాగా అధర్మ మార్గంలో నడిచే వారిని గురించి కానీ, మీలా ధర్మబద్ధంగా జీవితాన్ని సాగించే వారిని గురించి కానీ నేను వినలేదు. మీరు ఇదే విధంగా ధర్మంలోనూ సత్యంలోనూ శ్రద్ధ కలిగి ఉండండి, మీకంతా మంచే జరుగుతుంది అని చెప్పి అర్జునుడి వైపు తిరిగి ఇలా అన్నాడు: అర్జున, వేదఘోషతో ధనుర్ఘోష కలిసి ఈ వనానికి ఒక కొత్త కళ వచ్చింది. ధర్మరాజా, మీ 5 అన్నదమ్ములు మహానుభావులు, పుణ్యవంతులు, సాధు చరిత్రలు మీరు. అందువల్ల మీకు ఈ వనవాసమే ఒక విధంగా శ్రేయస్కరమైంది. మీరు స్వయంగా ధర్మాత్ములు, పైగా మీకు ధౌమ్యాది మహర్షుల సహాయము, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము ఉన్నాయి. కనుక జయం మీకు తప్పకుండా లభిస్తుంది. మీకు శుభమవుగాక అని వారిని ఆశీర్వదించి దాల్భ్యుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ధర్మరాజు అశ్వమేధ యాగానికి సంకల్పించి యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. దానికి రక్షణగా కృష్ణార్జునుడు వెళ్ళారు. ఆ గుర్రం అనేక దేశాలు తిరిగింది. ఆ దేశపు రాజుల్లో కొందరు భయంతోనూ ఇంకా కొందరు యుద్ధంతో ఓడిపోవటం వల్లనూ అర్జునుడికి కప్పాలు కానుకలు సమర్పించుకున్నారు. ఆ గుర్రం అలా తిరిగి తిరిగి చివరకు ఉత్తర సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలోకి పరిగెత్తింది. దానికి సముద్రం లోతు అనిపించలేదు. సముద్రంలోనే ముందుకు పరిగెత్తసాగింది కూడా. అర్జునుడికి ఆ గుర్రాన్ని ఎలా ఆపాలో అర్థం కాలేదు. ఏదైనా ఉపాయం చేసి ఆ గుర్రాన్ని ఆపమని కృష్ణుని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు కొండలలోనూ అడవులలోనూ సముద్రాల్లోనూ నడిచే రథాన్ని సృష్టి చేశాడు. కృష్ణార్జునులు ఆ రథాన్ని ఎక్కారు. వారితో పాటు ప్రద్యుమ్న, మయూరధ్వజ, హంసధ్వజ, బభ్రువాహన అనేవారు కూడా ఉన్నారు.
ఆ రథాన్ని కృష్ణుడు సముద్రంలోకి పరిగెత్తించారు. యాగాశ్వం కోసం సముద్రమంతా వెతికారు. అది ఎక్కడా కనిపించలేదు. For more videos like this, subscribe Big TV channel.